ఈరోజు మనం చాలా తక్కువ టైంలో హెల్తీ అండ్ టేస్టీగా ఒక అద్భుతమైన రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ అరుగుదలకు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియోలో చూపించినట్లుగా చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీ వెజిటబుల్ గంజి సూప్. ఈ సూప్ అస్సలు వంటరాని వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, అలాగే లైట్గా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి హెల్తీ సూప్ని ఈజీగా చేసుకోవచ్చు. ఈ సూప్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 కప్పుల రైస్ తీసుకొని 2 లేదా 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఉడకడానికి సరిపడిన పాత్ర తీసుకొని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వండి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోండి. ఇప్పుడు అన్నం మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. రైస్ ఉడికిన తర్వాత మూత పెట్టి ఒక గిన్నెలోకి గంజిని ఇలా వంచుకోండి. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ గంజితో మనం ఇప్పుడు సూప్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న గంజి పోసుకుందాం. ఈ గంజి 1 లీటర్ ఉంది కాబట్టి 1 లీటర్కి 1 లీటర్ నీళ్లు పోసుకుందాం. ఈ గంజి బాగా మరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ, మీకు కావాలంటే వేరే కూరగాయలు కూడా వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కూరగాయలని గంజిలో ఉడకనివ్వండి. సూప్లోకి కూరగాయలు మరీ మెత్తగా ఉడికితే బాగుండవు కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ కూరగాయలు సాఫ్ట్గా అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఐస్బర్గ్ లాట్యూస్, గ్రీన్ లాట్యూస్, బేబీ స్పినాచ్ వేసుకోండి. ఈ కూరగాయలన్నీ కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు హెల్తీ అండ్ టేస్టీ వెజిటబుల్ గంజి సూప్ రెడీ అయిపోయింది. ఈ సూప్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా పైన మిరియాల పొడి చల్లుకొని సర్వ్ చేసుకోండి. మిరియాల పొడి ఇష్టం లేని వాళ్ళు ఈ సూప్ని అలాగే కూడా తాగొచ్చు. ఈ సూప్ ఎలా తాగినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.